ఏంటమ్మా బర్త్డే బాయ్ కి జీన్స్ కొనిస్తావా? నువ్వు ఊరుకోవే, నీ వేళ కోళం నువ్వును. ఫార్మల్స్ చూపించండి. ఈ షర్ట్ తీసుకుందామే, నలుగురిలో దర్జాగా కనపడతారు. తమ్ముడు సార్ ఇట్రా. ఇంకా కొన్ని పేపర్స్ రావాల్సి ఉన్నాయి, అవి వెంటనే పంపించండి. అవి ఇవి చూసి ఒకేసారి సైన్ చేసి పెడతాను. సరే పంపించండి తొందరగా. ఉంటానండి. చెప్పండి. మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. నమస్తే సార్, కూర్చోండి. మీరు లంచం తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తనిఖీ చేయాలి. నేను అలాంటి వాడిని కాదు సార్. మా ఆఫీస్లో ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. అవన్నీ తర్వాత, ముందు మిమ్మల్ని సోదా చేయాలి. చేసుకోండి సార్. నీరజ్, ముందు అతన్ని చెక్ చేయండి. ఓకే సార్.
సార్ ఏమీ దొరకలేదు సార్. ఎలా దొరుకుతుంది సార్? నేను అలాంటి వాడిని అయితే కదా. సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. పర్లేదు సార్, మీ డ్యూటీ మీరు చేశారు. ఓకే సార్, మేము బయలుదేరుతాం. వన్స్ అగైన్ సారీ. ఇట్స్ ఓకే సార్. ఉండండి, జ్యూస్ తాగి వెళ్తురు కానీ. పర్లేదు. ఉండండి సార్. చంద్రయ్య సార్, 3 జ్యూసులు కావాలి, తీసుకురా. అలాగే సార్. కూర్చోండి సార్. చాలే, ఎంతసేపు అని దాన్ని చేత్తో ఐరన్ చేస్తూ మురిసిపోతా? అయినా ఆయన వయసుకి సెలెక్ట్ చేసే షర్ట్ అది. టింగురంగా అని కాలేజ్ బుల్లోడికి కొన్నట్టు కొన్నావు. ఆయనకేం తక్కువే? రంగు తక్కువైనా కళగల మొహం. ఇప్పటికీ యంగ్గానే కనిపిస్తారు. ఓహో, ఆ సిగ్గు చూడు. ఇంకా యూత్ అనే భ్రమలు బ్రతుకుతున్నట్టున్నారు. ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగితే అమ్మమ్మ తాతయ్యలు అయిపోతారు. అది గుర్తు పెట్టుకోండి. ఓసే వసపిట్ట, అమ్మా నాన్నలతో మాట్లాడే మాటలేనా అవి? నీ కొడుకునంటే పొడుచుకొచ్చేస్తుందా నీకు? ఇంకా చంటి పిల్లాడు అనుకుంటున్నావా? అవునే, ఎంత వయసొచ్చినా తల్లికి బిడ్డ ఎప్పుడు చంటి పిల్లాడే. రేపు పెద్దదాని పెళ్ళయ్యాక నీకు అవుతుంది కదా, అప్పుడు నీకు పిల్లాడు పుట్టాక అప్పుడు తెలుస్తుంది నీకు. ఒసే అలివేని, అలా శపించు మాకే. అసలే నీ నాలుక మీద మచ్చుంది. ఈ పెళ్ళిళ్ళు, మొగుడు, పిల్లలు, వాళ్ళ ముక్కులు మూతులు తుడుచుకుంటూ సేవలు అవి మన వల్ల కాదే. అప్పుడప్పుడు మీ టార్చర్ భరించలేక ఎవరితోనైనా జెండా ఎత్తేస్తానంటానే గాని మన వల్ల కాదే బాబు. పెళ్లి గిళ్ళి చేసుకుంటే 50-60 చేసుకోవాలి. అప్పుడు ఈ పిల్లలు, సంసారాలు, ఈ గోలలుండవు. ఇట్ట మాట్లాడేదే ఏదో రోజు కొంప ముంచుతుంది. బాగా ఎక్కువ చేస్తున్నావే. వచ్చానంటే పీక కొరికేస్తాను. రాక్షసువే నువ్వు. రక్తం తాగాక ఇంకేం తాగుతావు? అమ్మాయి రమణి. అమ్మాయా? నోరు ముయ్యవే. నా కోడలికేం తక్కువే? నా కొడుకులాగే అది వయసు పిల్లలాగే ఉంటుంది. చాలే బాబు, పైకి కొట్టుకుంటూనే ఉంటారు గాని లక్క బంగారంలా బానే కలిసుంటారు. హే, దిష్టి పెట్టకే. ఓ, మీరు ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్నారా? ఎస్ సార్. నా సర్వీసులో ఇంతవరకు ఒక్క రిమార్క్ కూడా లేదు సార్. వేరు ఫోన్ కాల్స్ ద్వారా మీ మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే తనిఖీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తే మీరేమో ఉత్తమ ఉద్యోగ అవార్డు తీసుకున్నారు.